నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. జనంలో జనసేనాని, రైతుల మధ్య మాజీ ఐపీఎస్, మార్పు కోసమంటూ దీక్షలు, క్షేత్రస్థాయిలో సరికొత్త యాత్రలు. ఈ తరం నేతల్ని నడిపిస్తున్నదెవరు? భవిష్యత్తులో నాయకుడు అయ్యేదెవరు? సమ్మర్ స్పెషల్ ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. గత సార్వత్రిక ఎన్నికల్లో పురుడు పోసుకున్న పార్టీ ఈసారి ఎన్నికలకు సిద్ధపడుతోంది. దాదాపు 4 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. జనసేన ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తానంటూ స్పష్టం చేస్తున్నారు. అసలు జనసేనాని దారిటు, పవన్ పార్టీ లక్ష్యమేంటి, 2019 ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లబోతోంది అనేది ఆసక్తిగా మారింది. 2014లో ఆవిర్భవించిన జనసేన పార్టీ 4 ఏళ్లుగా ఎన్నికల్లో పోటీ చేయని పార్టీ. 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్న జనసేనాని. ఉత్తరాంధ్రలో ప్రజా సమస్యలపై పవన్ పోరాటం. సరిగ్గా జనసేన పార్టీ ఆవిర్భవించిన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. అయితే ఆ సమయంలో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత కేంద్రంలో మోడీ, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రావడం చకచకా జరిగిపోయాయి. అయితే ఇద్దరి మధ్య ప్రత్యేక హోదా సెగరేపింది. దీంతో మొన్న మధ్యనే ఎన్డీఏకు గుడ్ బై చెప్పింది టీడీపీ. ఆ తర్వాత టీడీపీ, జనసేన మధ్య కూడా అఘాతం ఏర్పడింది. జనసేనాని టీడీపీపై తీవ్రస్థాయిలో తిరుగుబావుట ఎగరవేశారు. దీంతో ఈ పార్టీల మధ్య మైత్రి 3 నాళ్ల ముచ్చటగా మారింది. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే మిగిలింది. ఇలాంటి తరుణంలో జనసేనాని ప్రజాక్షేత్రంలో దూసుకుపోవాలని కార్యాచరణ రూపొందించుకున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపై గళం విప్పారు. ప్రభుత్వ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతూ పర్యటన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జనసేనాని దారిటు, 2019 ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారా, లేక పొత్తులకు సై అంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పిన తరువాత కూడా కేంద్రాన్ని గాని, మోడీపై గాని పవన్ విమర్శించకుండా ఎక్కువగా ఏపీ సీఎం చంద్రబాబునే టార్గెట్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడుస్తున్నా కేంద్రం ఏపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని ప్రధాని మోడీని చంద్రబాబు తప్ప పవన్ గాని, జగన్ గాని విమర్శించడం లేదు. ప్రస్తుతం శ్రీకాకుళం నుంచి పోరాట యాత్ర ప్రారంభించిన పవన్ విజయనగరం జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని విశాఖ జిల్లాలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తానని ధీమాగా చెబుతున్నారు. వచ్చాక ఓట్లు గుద్దేయండి 2019కి జనసేనకి. 2019లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిద్దాం. నేను పారిపోయే వ్యక్తిని కాదు, ఒక సినిమా ఫెయిల్ అయితేనే తిరిగి డబ్బులు ఇచ్చేసే వ్యక్తిత్వం ఉన్నవాడిని. ఎందుకంటే నేను డబ్బులు సమిష్టి కృషి మీద సంపాదిస్తాను, అందుకు నాకు గౌరవం. అలాంటిది ఇన్ని కోట్ల మంది ప్రజల సంపాదనని నేను ధర్మకర్తనవుతాను, బాధ్యత తీసుకుంటాను. ఏపీలో ఇప్పటికీ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో పట్టులేనే లేదు. కేవలం పవన్ కళ్యాణ్ హీరోయిజంతోనే నెట్టుకొస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎటు చూసినా పవన్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఆయన తప్ప మరెవరూ మాట్లాడే పరిస్థితి లేదు. ఇతర బలమైన నాయకులెవరూ ఆయన వెంటలేరు. మరోవైపు స్టార్ హీరో అన్న ఒకే ఒక్క కారణంతో ఆయన పర్యటనలకు జనం వస్తున్నారనే టాక్ ఉంది. మోడీని ఎదుర్కొనడంలో ఇప్పటికే పవన్ కు, జగన్ కు అందనంత దూరంలో చంద్రబాబు ఉన్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చాలా దూరంలో ఉన్నారని చెప్పొచ్చు. మరోవైపు ప్రత్యేక హోదా నేపథ్యంలో పవన్ కూడా తన రూటు మార్చుకుని మోడీపై విరుచుకుపడతారనే టాక్ వినిపిస్తోంది. ఎంతసేపు చంద్రబాబునే టార్గెట్ చేయడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన పవన్ రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తన పంథా మార్చుకునే అవకాశాలున్నాయని పలువురు నాయకులు అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ మోడీ విషయంలో మెతక వైఖరి ప్రదర్శిస్తే తీవ్రంగా నష్టపోయే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ తనకు సీఎం కుర్చీపై ఉన్న ఆశను చెప్పకనే చెప్పారు. తనకు సీఎం కావాలన్న కోరిక ఎంత బలంగా ఉందో పవన్ చేసిన తాజా వ్యాఖ్యల్లో స్పష్టమైంది. తాను సీఎం కావాలంటే ఒక్కో కార్యకర్త 500 ఓట్లు వేయించాలని పవన్ కోరడమే ఇందుకు నిదర్శనం.
కార్యకర్తలను మార్కెటింగ్ ఏజెంట్లా భావించి ఇలా టార్గెట్లు పెట్టడంతో పాపం జన సైనికులు కంగుతున్నారు. అభిమానులకు అలాంటి పిలుపిస్తే ఓకే అనుకోవచ్చు గాని రాజకీయ నాయకుడిగా కార్యకర్తలను అలా కోరడం ఏంటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కనీసం పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు పాటుపడాలని చెప్పినా బాగుంటుంది గాని అసలు పార్టీని పక్కన పెట్టి నిరంతరం సీఎం కుర్చీ జపం చేస్తూ ఉండడం జనసేన కార్యకర్తలను కలవరానికి గురిచేస్తోంది. ఉత్తరాంధ్ర యాత్ర మొత్తం చంద్రబాబుపై విమర్శలు తప్ప తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తాడనే విషయాన్ని మాత్రం పవన్ ఒక్కసారి కూడా వివరించలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజల కలలను గుర్తించి వారి కోరికలను పార్టీ హామీలుగా ఇస్తే ప్రజల మనస్సు దోచుకోవచ్చు గాని మన మనసులను పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీని తిడుతూ తన ఆశలు మాత్రం చెబుతూ పోతే ఎలా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి రాజకీయాల్లో ఇప్పటి వరకు ఇలాంటి వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లిన నాయకులు కనిపించలేదు. ఎక్కడైనా పార్టీని బలోపేతం చేయాలని ప్రజల్లో విస్తృతంగా పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవాలని కోరడం నాయకులకు పరిపాటి. పవన్ వీటికి విరుద్ధంగా పార్టీ బలోపేతం వంటి విషయాలను పక్కన పెట్టి ఓట్ల రాజకీయాలకే తెరలేపారని కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రస్తుతం జనసేనకు ఉన్న కార్యకర్తలు ఆయనిచ్చిన పిలుపు మేరకు ఒక్కొక్కరు 500 ఓట్లు వేయిస్తే సరిపోతుందా అనేది కూడా ప్రశ్నే. వాస్తవానికి తనకు అధికారం అక్కర్లేదని చెప్పి 6 మాసాలైనా కాకుండా అధికారం కోసం, సీఎం సీటు కోసం పవన్ తహతహలాడుతూ ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. ఇదిలా ఉంటే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. పవన్ ప్రభుత్వంపై ఎక్కుపెడుతున్న విమర్శనాస్త్రాలు టీడీపీ నాయకులను ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ ఆరోపణల కంటే పవన్ విమర్శలు ప్రభుత్వానికి ఎక్కువ నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని టీడీపీ నేతలు నిర్ధారిస్తున్నారు. ఇక్కడ ఒక మత్స్య కార్మికులకు జట్టి కట్టడానికి డబ్బులు లేవు. మీరు నవనిర్మాణ దీక్ష అని చెప్పి మీరు చేసిన తప్పులకి మళ్ళీ 13 కోట్లు ఖర్చు పెట్టి ఏం తమాషాలు చేస్తున్నారండి మీరు ఆ 13 కోట్లు పెడితే కనీసం ఇక్కడ ఒక జట్టి ఉంటుంది, జట్టి వస్తుంది, తుఫాన్ షెల్టర్లు వస్తాయి, కనీసం ఈ రోడ్లు బాగుపడతాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, నేను భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తుందని. భారతీయ జనతా పార్టీ స్క్రిప్ట్ రాస్తే చేయడానికి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిత్వం ఉన్నవాడు, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవాడు, ప్రజాగళాలు వినిపించేవాడు, 3.5 ఏళ్లలో 36 సార్లు మాటలు మార్చేవాడు కాదు పవన్ కళ్యాణ్. ఒకటే మాట, ఒకటే బాణం, మాట మార్చం. చెప్తాను, అవసరమైతే మీకు నేను తప్పు చేస్తే చెప్తాను, మీకు నేను మళ్ళీ పొరపాటు జరిగింది క్షమించండి, ఆ తర్వాత మీరు శిక్ష విధించేస్తే కూడా నేను తీర్చుకునే వ్యక్తి అయితే, తప్పించుకునే వ్యక్తిని అయితే కాదు. సోషల్ మీడియా ద్వారా పవన్ ను కట్టడి చేయాలని ప్రణాళిక రచిస్తున్నారు టీడీపీ నేతలు. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు ఏకంగా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబే ముందుకు వస్తున్నారంటే పవన్ ఏ రేంజ్ లో ఆరోపణలు గుప్పిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి ఆడే నాటకాల్లో ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మొన్నే చెప్పాను, ఏత నవనిర్మాణ దీక్షలో మహాకుట్ర, ఆ కుట్రలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, నిన్న మొన్న ఈ ప్రాంతంలో తిరిగిన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆయన నన్ను గురించి ఎప్పుడూ మాట్లాడలేదు, పొగిడారు. ఎప్పుడైతే కాంగ్రెస్ తో బీజేపీతో విభేదించారో అప్పుడు నన్ను విమర్శించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే నేను పోరాడుతూ ఉంటే నాకు సహకరించవలసిన సమయంలో నన్ను బలహీనపరిచేట్టుగా, రాష్ట్రాన్ని బలహీనపరిచేట్టుగా ఈ నాయకులు ప్రవర్తించడం ఏమాత్రం సబబని మిమ్మల్ని అడుగుతున్నా. స్థానికంగా ఉన్న రోడ్ల సమస్యలను, సాగునీటి ప్రాజెక్టులు, నిరుద్యోగ యువత అంశాలను ప్రస్తావిస్తూ ఉండడంతో పవన్ అక్కడి ప్రజలకు బాగా కనెక్ట్ అవుతున్నారని, ఇది ఏమాత్రం తమకు సానుకూల సంకేతం కాదని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వెనుకబడిన ప్రాంతాలపైనే తొలి నుంచి పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ జిల్లాలపైనే ఆయన ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. అనంతపురం జిల్లాలో పార్టీకి ప్రత్యేక కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న జనసేనాని అక్కడి సమస్యలపై గళం విప్పారు. ఉత్తరాంధ్రను పాలకులందరూ విస్మరించారని,
ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన ఉద్వేగంగా తాను సిక్కోల్ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సంకేతాలు పంపారు. సిక్కోలు పర్యటనలో జనసేనాని టీడీపీపై విరుచుకుపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు పదవీ విరమణ ప్రకటించినట్లే చంద్రబాబుకు కూడా ప్రజలు రిటైర్మెంట్ ప్రకటిస్తారని పవన్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఎన్టీఆర్ ఫోటో లేకుండా ప్రచారం చేసి గెలవాలని సవాల్ విసిరారు. టీడీపీ పొత్తు లేకుండా ఒంటరిగా ఏ ఎన్నికల్లో ఇప్పటి వరకు గెలవలేదని గుర్తు చేశారు పవన్. గతంలో మాదిరిగానే చంద్రబాబు పాలన సాగుతుందన్న పవన్ ఇలాగే కొనసాగితే మరోసారి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు వస్తాయని హెచ్చరించారు. అభివృద్ధంతా ఒకే చోట కేంద్రీకృతం చేస్తున్నారని, సామాన్యులు రాజధాని అమరావతికి వచ్చే అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు. కేవలం ఎవరైతే తెలుగుదేశం నమ్ముకున్నారో వాళ్ళకి అమరావతి కానీ మనకు కాదు అమరావతి. కారణం కూడా చెప్తున్నాను. నేను 25 కోట్ల ట్యాక్స్ కట్టినోండి. నాకు 4.5 ఏళ్ళు పట్టింది అక్కడ ఒక చిన్నపాటి స్థలం సంపాదించడానికి. నాకే ఇంత కష్టంగా ఉంటే ఇక మా మామూలు సామాన్యులకి ఇంకెంత కష్టంగా ఉంటుంది. మేము కోరుకుంటున్న అభివృద్ధి కూడా హైదరాబాద్లో ఏ తప్పులైతే చేసిందో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున అమరావతిని బేస్ చేసుకొని మళ్ళీ అభివృద్ధి ఒకటే చోట పెడితే అక్కడే కాలేజీలు, అక్కడే హాస్పిటల్స్, మొత్తం అక్కడే. అదొక మినీ రాష్ట్రం. అమరావతి అనేది ఒక మినీ రాష్ట్రం. అభివృద్ధి కేవలం తెలుగుదేశం ప్రభుత్వం సంబంధికులకే తప్ప మనలాంటి మామూలుకి లేదు. మూలను విశ్లేషణ శ్రీకాకుళం వాళ్ళకి అసలు స్థానం లేదు అమరావతిలో. కానీ కొద్దిమంది శ్రీకాకుళం వాసులకు ఉంది. మన అచ్చెన్నాయుడు గారికి, మన ధర్మాన ప్రసాదరావు గారికి, ఇంకొద్ది మంది చోటమోట నాయకులకి కాయ కష్టం చేసి శ్రమశక్తి నమ్ముకున్న వాళ్ళకి మనకి స్థానం లేదు అమరావతిలో. మేము దాన్ని ఖచ్చితంగా నిరసిస్తున్నాం. నేను కోరుకుంటుంది కూడా ఎక్కడికి వెళ్ళి మన అమరావతిలో మనం ఎందుకు బతకాలి? మన జిల్లాలో మనకు ఉపాధి అవకాశాలు కావాలి, మన జిల్లాలో ఉద్యోగ అవకాశాలు కావాలి, మన జిల్లాలో పారిశ్రామిక వాడలు కావాలి. మరోవైపు లోకేష్ మీద కూడా సెటైర్లు వేశారు జనసేనాని. టీడీపీ నిర్మించిన రహదారులపై తాను కవాతు చేస్తున్నట్లు లోకేష్ ఆరోపిస్తున్నారని, ఆ రోడ్లు ప్రజల సొత్తుతోనే నిర్మించినవన్న విషయాన్ని లోకేష్ గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, మేము చాలా రోడ్లు వేసామని చెప్తా ఉన్నారు. 17,000 కిలోమీటర్లు రోడ్లు వేసారంటారు. వేస్తే మన విజయనగరం రోడ్లు ఎందుకు ఇలా ఉంటాయి? ఓన్లీ ప్రధాన కూడళ్లు తప్ప, విఐపీలు కూడళ్లు తప్ప ఒకసారి మామూలు రోడ్లకు వచ్చి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో తెలుసుకోండి ఒకసారి. నేనేదన్నా అంటే ముఖ్యమంత్రి గారు అబ్బాయి లోకేష్ గారికి నా మీద చాలా కోపం వస్తా ఉంది. నేనేం చేయను. నేను మీ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాడినండి. మీరు బాగుంటాలని, మీరు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించిన వ్యక్తిని, అలాంటి వ్యక్తి ఈ రోజున ఎందుకు రోడ్ల మీదకి వచ్చారంటే మీరు అవినీతి జరుగుతా ఉంది మీ ప్రభుత్వంలో. పవన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. స్వతహాగానే బహిరంగ సభల్లో మాట్లాడే సమయంలో పవన్ కొద్దిగా ఉద్వేగానికి, ఆవేశానికి లోనవుతారని టాక్ ఉంది. విజయనగరం పర్యటనలో ఉన్న పవన్ మరోసారి ఆవేశపూరిత ప్రసంగం చేశారు. తనపై టీడీపీ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తే తాను నిజంగానే ప్రజలను రెచ్చగొడతానని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నానని టీడీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారని, ఆ ఆరోపణలు కొనసాగితే తాను చేయాల్సింది తాను చేస్తానని చెప్పారు. భోగాపురంలో నిర్వహించిన ర్యాలీలో పవన్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువున్న నేపథ్యంలో పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం సరికాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తానెంతో బాధ్యతగా వ్యవహరిస్తానని, బాధ్యతాయుతమైన రాజకీయాలు చేస్తానని నొక్కి వక్కాణించే పవన్ ప్రజలను రెచ్చగొడతానంటూ వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. జనసేనానిగా కన్నా స్టార్ హీరోగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న పవన్ సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూడాలని సూచిస్తున్నారు. సినీ ఫక్కీలో ప్రసంగాలు ప్రజలను ఆకర్షిస్తాయి, కానీ ఇటువంటి సినిమా డైలాగులు చెప్పి ప్రజలను రెచ్చగొడితే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ యాత్రలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. యాత్రకు తరచూ బ్రేకులు వేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమంటూ కొందరు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పర్యటనలను ముగించుకున్న పవన్ శనివారం రాత్రి నుంచి అరకులోని ఓ రిసార్ట్కే పూర్తిగా పరిమితమయ్యారు. శనివారం సాయంత్రం పద్మాపురం గార్డెన్స్ దగ్గరున్న ఓ ప్రైవేట్ రిసార్ట్లో బస చేసిన ఆయన ఆదివారమంతా అక్కడే గడిపారు. కాసేపు రిసార్ట్ ఆవరణలోనే వాకింగ్ చేశారు. ఆపై తన గదిలోకి వెళ్లిపోయిన పవన్ ఇక బయటకు రాలేదని సమాచారం. పవన్ ను కలవడానికి పాడేరు ప్రాంతానికి చెందిన జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్యతో పాటు పలువురు ప్రయత్నించినప్పటికీ పవన్ అందుబాటులోకి రాలేదు. ఇక కులాలను ఏకం చేసే విధానమే జనసేన సిద్ధాంతం అన్నది పవన్ కళ్యాణ్ మాట. కానీ ఈ మధ్య ఆయన స్పీచ్లు చూస్తుంటే ఆయన తీరు మారినట్లు క్లియర్ గా తెలుస్తోంది. తనకు కులం అంటగట్టవద్దని, జనసేన ఓ కులానికి చెందిన పార్టీ కాదని చిరకాలంగా పవన్ చెబుతూ వస్తున్నారు. కానీ జనసేనకు ఎంత వద్దనుకున్నా కాపుల పార్టీ అనే ముద్ర వస్తూనే ఉంది. దానికి తోడు జనసేనలో కీలక బాధ్యతలు ఎక్కువ మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటున్నారు. మరోవైపు ఇవాల్టి రోజున జనసేనకు 31% ఓటు బ్యాంకు ఉన్నట్టు స్వయంగా పవనే ప్రకటించారు. 2014లోనే తమకు 18% ఓటు బ్యాంకు ఉందని, తమ వల్ల తెలుగుదేశం పార్టీకి 16 నుండి 18% ఓట్లు పడ్డాయని ఆయన చెప్పుకొచ్చారు. సోనియా గాంధీకి అందిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారం జగన్ 127 సీట్లతో ముఖ్యమంత్రి కావాల్సిందని, తెలుగుదేశంకు కేవలం 39 నుండి 56 సీట్లు రావాలని, తమ వల్లే అధికారంలోకి వచ్చారని జనసేనాని చెప్పుకొచ్చారు. అయితే దీనిలో విశ్లేషకుల అంచనా వేరుగా ఉంది. మొత్తం మీద పార్టీ పెట్టి 4 ఏళ్లు గడుస్తున్న పవన్ కళ్యాణ్లో మాత్రం పూర్తిగా రాజకీయ నాయకుడి లక్షణాలు రాలేదని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న తరుణంలో వారికి ధీటుగా జనసేనాని ప్రజాక్షేత్రంలో నిలవగలుగుతారా అనేది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా జనసేన పార్టీలో పవన్ తప్ప మరో కీలకమైన నేత లేకపోవడం కూడా ఆ పార్టీకి తీరని నష్టంగా చెబుతున్నారు. అధికార, ప్రతిపక్ష ఆరోపణలపై పవన్ ఒక్కరే స్పందించడం కూడా జనంలో అయోమయాన్ని రేపుతుందనే అంచనా వేస్తున్నారు. ఓవైపు ఇలా జనసేనాని రాష్ట్రాన్ని చుట్టేస్తుంటే మరోవైపు 2019 ఎన్నికలకు ఓ మాజీ ఐపీఎస్ అధికారి రాజకీయ సంకేతాలిస్తున్నారు. ఒకప్పుడు సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా తెలుగు ప్రజలకు సుపరిచితుడైన మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన జేడీ ఏపీలో జనం సమస్యలపై దృష్టి పెట్టడం ఆసక్తి రేపుతోంది. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగు రాష్ట్రాల్లో ఓ అధికారి పేరు అంతగా పాపులర్ అయింది ఆయనతోనే. జగన్ అక్రమాస్తుల కేసు, బళ్ళారి ఇనుప ఖనిజం అక్రమ తవ్వకాల కేసుల విచారణతో ఫేమస్ అయిపోయారు ఆ అధికారి. మహారాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ కి చెందిన లక్ష్మీనారాయణ తర్వాత అక్కడికి వెళ్లిపోయినా మనసంతా తెలుగు రాష్ట్రాలపైనే. ఓ దశలో ఆయన తెలంగాణ క్యాడర్కు వచ్చేందుకు ఆసక్తి చూపించినా అనుమతి లభించలేదని చెప్పుకున్నారు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి సర్వీస్ నుంచి వైదొలిగారు సిబిఐ మాజీ జేడీ. రాజకీయాలపై ఆసక్తితోనే లక్ష్మీనారాయణ ఉన్నతోద్యోగాన్ని వదులుకున్నారని ప్రచారం జరిగింది. పోలీస్ అధికారిగా ఉండగానే స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ తో పాటు అడపాదడపా ఏవో ఒక కార్యక్రమాల్లో కనిపిస్తూనే వచ్చారు. యూనిఫామ్ సర్వీస్ కి గుడ్ బై చెప్పడంతో ఖాకీ చొక్కా స్థానంలో ఖద్దరేయడం ఖాయమని తేలిపోయింది. ప్రజా సమస్యలే తన అజెండాగా ఆయన చెప్పుకుంటున్నా చివరికి ఏ జెండా కిందకి చేరుతారన్నదే సస్పెన్స్. లక్ష్మీనారాయణ సొంతగా ఓ పార్టీ పెడతారని, ఇప్పటికిప్పుడు పార్టీ రిజిస్ట్రేషన్ అంటే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యేసరికి ఆలస్యం అవుతుందనే ఆలోచనతో వైసీపీ తరహాలోనే ఓ రిజిస్టర్ పార్టీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారనే ప్రచారం ఉంది. అయితే ఆ సంప్రదింపులు ఫలించకపోవడంతో ఓ దశలో జనసేన పవన్ కళ్యాణ్తో కలుస్తారని భావించారు. టీడీపీ కూడా లక్ష్మీనారాయణకు పచ్చికండువ కప్పే ప్రయత్నాల్లో ఉందని కూడా చెప్పుకున్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరబోవడం లేదన్న సిబిఐ మాజీ జేడీ ప్రజల్ని కలుసుకుంటూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటున్నారు. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ప్రకటనతో సిబిఐ జేడీ కమలం పార్టీలో చేరుతారనే ఊహాగానాలకు బలం చేకూరింది. ఐపీఎస్ లక్ష్మీనారాయణ కోసం బీజేపీ మొదటి ప్రయత్నం చేసిందని, సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనే డిమాండ్ పైనే తర్జన భర్జన పడుతోందని వార్తలొచ్చాయి. ఇప్పుడు కన్నా చేసిన ప్రకటన ఆ వాదనకు బలం చేకూర్చేలా ఉంది. మోడీ, అమిత్ షా ఇద్దరూ లక్ష్మీనారాయణల్లో ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం అవుతారని సైలెంట్ గా సంచలన విషయం చెప్పారు కన్నా లక్ష్మీనారాయణ.
మరోవైపు ఈ మాజీ జేడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రైతులతో సమావేశమవుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు. జిల్లాల్లో ఉన్న సమస్యలు 2 నెలల్లో అధ్యయనం చేస్తానని, ఆ తర్వాత కార్యాచరణ రూపొందించుకుంటానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తానని ఇంతవరకు నేరుగా ప్రకటించలేదు, కానీ వ్యవసాయ మంత్రిని కావాలన్న ఆకాంక్షను మాత్రం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో 3 రోజుల పాటు మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గూడూరు నిమ్మ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. అయితే సిబిఐ మాజీ జేడీకి ఆర్ఎస్ఎస్తో దగ్గరి సంబంధాలున్నాయన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. ఉద్యోగ విరమణ తర్వాత జరిగిన ఓ ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నోటి వెంట అప్రయత్నంగా వచ్చిన మాటలు బీజేపీ ప్లాన్లను బయటపెట్టిందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సిబిఐ మాజీ జేడీ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నప్పుడే ఆయన బీజేపీలోకి వెళ్తారని అనుకున్నారు. ఎస్కే యూనివర్సిటీ వీసీగా ఉన్న లక్ష్మీనారాయణ బంధువు కూడా రాజీనామా చేసి ఆయనతో పాటే నడుస్తానని ప్రకటించారు. అంతా ఓ పద్ధతి ప్రకారమే బీజేపీ నడిపిస్తోందని, సిబిఐ మాజీ జేడీ బీజేపీలో చేరడం లాంఛనమేనన్న అభిప్రాయాలు కన్నా లక్ష్మీనారాయణ మాటలతో తేటతెల్లమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక నవనిర్మాణ దీక్షలో పాల్గొని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటి వరకు జగన్, పవన్ పైన ఆరోపణలు చేసిన చంద్రబాబు తాజాగా జేడీ లక్ష్మీనారాయణపై కామెంట్ చేయడంతో ఆంధ్ర రాజకీయాల్లో రాజకీయం మరింత వేడెక్కింది. గతంలో జగన్ కేసులను విచారిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణను పొగడ్తలతో ముంచెత్తారు. మరోపక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు అప్పుడే ఓటమి భయం పట్టుకుందని, అందుకనే వాళ్ల మీద వీళ్ల మీద పడి ఏడుస్తున్నారంటూ వ్యంగ్యంగా ఇస్తున్నారు. ఇది టుడేస్ ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.